Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288586666. తెనాలి గంగన్నమ్మపేటలో పాత శివాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో లీలా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి దేవస్థానంలోని తోట ప్రాంగణంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. తెనాలికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణోత్సవాన్ని అయితే జరిపించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులందరూ ఆలయానికి తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని అయితే తిలకించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, తహసీల్దార్ గోపాలకృష్ణ, 3 టౌన్ సిఐ సాంబశివరావు ముఖ్య అతిథులుగా అయితే హాజరయ్యి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్త సేవా సమితి, శ్రీశైల భక్త సేవా సమితి సభ్యులు అందరూ కూడా అతిథులకు ప్రత్యేకంగా అయితే స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అట్లాగే ఆలయ సహాయ కమిషనర్ రమణ కుమారి కార్యక్రమం మొత్తాన్ని కూడా పర్యవేక్షించారు. దాదాపు 8,000 మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. సాయంత్రం నుండి కూడా రాత్రి వరకు స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా అయితే కొనసాగిన పరిస్థితి ఉంది. కళ్యాణం అనంతరం భక్తులందరికీ కూడా అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. దేవస్థానం శ్రీశైల భక్త సేవా సమితి తరపున స్వామి అమ్మవార్లకు అయితే పట్టు వస్త్రాలు సమర్పించారు. అట్లాగే ఆలయ దేవస్థాన అధికారులు కూడా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు దేవస్థానం తరపున అందజేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక లోక కళ్యాణాన్ని ఆకాంక్షించు తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. శక్తి జ్ఞాన శక్తి పరావరణ చిదానంద పరాకార పంచార్హేయ ప్రవరాత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం తత్వశంభనాధీశ్వరీం తత్వస్వరూపిణీం సర్వలక్షణ సంపన్నాం శ్రీ పర్వతవర్ధినీనాం ఇప్పటిదాకా మీ చదివినటువంటి ప్రవర్లో అంతర్ధానం సాక్షాత్ పరమేశ్వరుడికి ఆయనే మూలస్వరూపుడు అయినప్పటికీ కూడా వారి గోత్రాన్ని చెప్పారు. మన ఇంటి వారికి ఒక ఇంటి పేరు గోత్రం ఉన్నట్లుగానే పరమేశ్వరుడు కూడా పరశివ గోత్రం అని చెప్తారు. ఎవరికైనా గోత్రం తెలియకపోయినట్లయితే శివగోత్రం అని చెప్పడం అనేది అప్పటి నుంచి ఆచారంగా ఉంది. కాశవ గోత్రం కానీ అట్లాగే శివగోత్రం అని చెప్తుంటాం. ఎందుకంటే పరమేశ్వరుడు శివగోత్రం, ఆయన గోత్రం అంటే అందరికీ వస్తుంది. పరమేశ్వరుడి పరమశివ గోత్రం అని చెప్పారు. అట్లాగే ఆ గోత్రానికి 5 ఋషులు ఉన్నారు. సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే 5 ఋషుల వంటి పరశివ గోత్రంలో పుట్టారు. ఆ స్వామి పరశివుడు అనే వారి స్వామి యొక్క మనవడు. ఆయనకే చెప్తున్నారు. సదాశివ స్వామి వారి యొక్క ముని మనవడు, అట్లాగే పరశివ స్వామి వారి యొక్క మనవడు, ఈశ్వర స్వామి యొక్క పుత్రుడు. చూడండి, పరశివుడి యొక్క మనవడన్నా, సదాశివ స్వామి యొక్క ముని మనవడన్నా, ఈశ్వరుడు యొక్క మనవడన్నా వీళ్ళందరి పేర్లు ఒకటే. అంటే ఆయనే తాత, ఆయనే తండ్రి తప్పే ఆయనకి ఎవరు కాదు. ఆయనే లోకం కోసం ఇట్లా వ్యవహారం చేస్తున్నారు. ఈరోజు శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామివారి ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి శివలీల కళ్యాణానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు, మీడియా మిత్రులకు, అధికారులకు, మరి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీశైల భక్త సేవా సమితి గత 18 సంవత్సరాల నుంచి శ్రీశైలంలో శివరాత్రికి 1 లక్ష మందికి అన్నదానం, 25,000 మెడిసిన్స్, అలాగే లోక కళ్యాణార్థం తెనాలి, వేమూరు, హనుమాన్ జంక్షన్, బందర్, హైదరాబాద్లో కళ్యాణం చేస్తూ జరుగుతుంది. ఈ కళ్యాణానికి మా శ్రీశైల భక్త సేవా సమితి అభివృద్ధికి కారకులైనటువంటి దాతలకు, అధికారులకు, బంధుమిత్రులకు, అందరికీ, విలేకరులకు కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భక్త మహాశైలందరికీ కూడా ముందుగా శివలీల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఉన్నటువంటి గంగానమ్మపేటలో, గుంటూరు జిల్లా గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ
పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున మాస శివరాత్రి పర్వదినం విశేషమైన రోజున శ్రీశైల భక్త సేవా సమితి వారి చేత దిగ్విజయంగా కళ్యాణ మహోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి అధిక సంఖ్యలో కూడా భక్తులు విచ్చేయటం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా శ్రీశైల భక్త సేవా సమితి వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇంత ఎటువంటి ఇది లేకుండా కూడా చాలా క్రమశిక్షణగా భక్తులందరినీ కూడా బాగా రిసీవ్ చేసుకుంటూ మన ఇంట్లో వివాహ కార్యక్రమం అయితే ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా వివాహ మహోత్సవాన్ని శివపార్వతుల యొక్క వివాహ మహోత్సవాన్ని చాలా రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శైవ ఆగమ ప్రకారం కూడా నిర్వహించడం జరుగుతుంది. శ్రీశైల భక్త సేవా సమితి వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఓం నమః శివాయ. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.